శ్రీలక్ష్మీనారాయణ వాలాయము నిన్నుదలతు వందిత చరణ ఏలుమునను నీ బంటుగా చాలగ నిన్ను నమ్మినాడ సరసుడ కృష్ణ. పుష్పము సువాసనను ధరించినట్లు, చంద్రుడు వెన్నెలను ధరించినట్లు మహాలక్ష్మిని పరమాత్ముడు సదా తన వక్షస్థలమునందు ధరించినాడు. జగన్మాతయగు లక్ష్మీదేవితో కలిసియే తండ్రియగు శ్రీహరి లోకములనన్నింటినీ సంరక్షిస్తున్నాడు. లక్ష్మీదేవితో కలిసి అనేక విధములగు ఆనందములను అనుభవిస్తున్నాడు. రత్నాభరణములకు పెట్టెవలే లక్ష్మీదేవికి ఆశ్రయమై దివ్య విభూతులకు స్థానమైనాడు. శ్రీలక్ష్మీనారాయణులు సదా కలిసి ఉందురు. ఏ అవతారంలోనైనా లక్ష్మీదేవి కూడా అవతారం దాల్చి తోడుగా ఉంటుంది. లోకములో సర్వ సంపదలు ఐశ్వర్యముల కొరకు లోకులందరూ అమ్మను ఆశ్రయిస్తారు. అటువంటి అమ్మ లక్ష్మియే తన సర్వమని స్వామిని ఆశ్రయించినది. తీగకు కల్పవృక్షము వలె ఆమెకు స్వామి ఆధారమై ఉన్నాడు. శ్రీ లక్ష్మీనారాయణులు తమ ప్రేమానుగ్రహముతో భక్తులకు సదా అండగా ఉంటారు. అటువంటి ఏకస్వరూపులు లక్ష్మీనారాయణులు. వాలాయము నిన్ను తలతు వందిత చరణ సమస్త లోకములకు ఆధారభూతమై సర్వ జీవరాశులను పాలించు శ్రీమన్నారాయణుని పాదపద్మములు సర్వులచే వందనములందుకొను మంగళకర దివ్యచరణములు. బ్రహ్మచేత పూజింపబడి వందనములందుకొనిన తేజోమయ చరణములు. సర్వ లోకములను వ్యాపించిన ఘన చరణ కమలములు. సకల జీవులకు ఆశ్రితములై ఆధారభూతములైన స్వామి దివ్య పాదములకు వందనములిడుచున్నాను. అధిక ఆర్తితో నిన్ను సదా తలుచుచున్నాను తండ్రి. జనన మరణములతో కూడిన సంసార మాయలో పడి విషయ సంగ పాశబద్ధనై కాలసర్పం యొక్క నోటికి ఆహారమై పోతున్న నా ఆర్తిని చూచి కరిగి నావారే వీరు అని మమ్ము ఉద్ధరించుము స్వామి. స్వామి స్మరణయే సకల ఆపదలను బాపు వజ్రాయుధం. అటువంటి స్వామి పాద పద్మములను సదా నేను స్మరిస్తూ నమస్కరిస్తున్నాను. ఏలుమునను నీ బంటుగా చాలగ నిన్ను నమ్మినాడ సరసుడ కృష్ణ. హనుమంతుణ్ణి గరుత్మంతుణ్ణి అనుగ్రహించినట్లు నన్ను కూడా నీ సేవకునిగా బంటుగా అనుగ్రహించి పాలించుము కృష్ణ. హనుమంతుడు గరుత్మంతుడు నభూతో నభవిష్యతి అనునట్లు సేవను చెయ్యగల అతి శ్రేష్టమైన భక్తులు సేవకులు. స్వామి భక్తి సేవాపరాయణులైన బంట్లు సదా హృదయమున స్వామిని మాత్రమే నిలుపుకున్న అఖండ భక్తి తత్పరులు. అన్య విషయములను ఏమాత్రం మనసులో తెచ్చుకోలేని సేవా దురంధరులు. అందువలననే గరుత్మంతునికి స్వామిని తనపై ఎక్కించుకొని తిరుగుతూ సదా స్వామి సన్నిధిలో ఉండే భాగ్యం లభించింది. స్వామి సన్నిధిలోనే ఉంటూ సర్వ జనుల చేత స్వామితో పాటు తాను పూజలను అందుకునే మహాభాగ్యం గరుత్మంతునికి లభించింది. అదేవిధంగా హనుమంతునికి చిరంజీవిగా ఉండి అష్టసిద్ధి నవనిధులకు దాతగా ఉండు భాగ్యం లభించి అనవరతము స్వామి భక్తునిగా ఉండియే
భక్తులను అనుగ్రహించు మహామహిమాన్వితుడుగా ఉండు భాగ్యం లభించినది. భక్త జనుల చేత భగవత్ స్వరూపుడుగా ఆరాధించబడుతూ వారిని రక్షించే మహాస్థానం హనుమంతునికి లభించినది. ఇటువంటి సేవా తత్పరులు, ఆదర్శ సేవకులు హనుమంతుడు, గరుత్మంతుడు. అటువంటి నిశ్చల నిర్మల భక్తిని, సేవా తత్పరతను మాకు కూడా ప్రసాదించి మమ్ము పాలింపుము కృష్ణ. అదేవిధంగా విడువలేని ప్రేమ అనే భక్తిని చూపించిన గోపికలతో సరసమనే రూపంలో నాటకం ఆడుతూనే వారికందరికీ మోక్షంను ప్రసాదించిన సరసుడవైన కృష్ణ, నేను కూడా నిన్నే నమ్మినాను తండ్రి, నన్ను కూడా ఆదుకొని అనుగ్రహించుము తండ్రి కృష్ణ. జై శ్రీకృష్ణ.